హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనతోటి భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఈరోజు మన వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నైస్ టు సీ యూ. చాలా చక్కగా కనిపిస్తున్నారు. అవునా, థ్యాంక్ యూ. కోకోనట్ బ్రెడ్ పుడింగ్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి మేడం? పాలు అయితే కస్టర్డ్, ఓకే, షుగర్, కొబ్బరి, ఇది బ్రెడ్. ఓకే, ఇవి ఐటమ్స్ అవసరం ఉంటాయి. తర్వాత చేసే విధానం చాలా సింపుల్ ఐటమ్స్. సింపుల్. ఓకే, ఈ రోజు మన వ్యూయర్స్ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ బ్రెడ్ పుడింగ్ అన్నమాట. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మన డెజర్ట్ రెడీ అయిపోతుంది. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే మేడం, చేద్దాం. ఇంకా చేద్దాం. ఓకే, ఎలా చేసుకోవాలి ఇది చూపిస్తారా? చూపిస్తాను. మనము ఇలా పీసెస్ ఈ సైడ్ కట్ చేసుకోవాలి. ఓకే, బ్రెడ్ పీసెస్ కట్ చేసుకోవాలా? ఈ సైడ్ లో తీసేయాలి అన్నట్టు. ఓకే, ఓకే. కార్నర్స్ తీసేసుకొని ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీద పాలు పెట్టి ఓకే కస్టర్డ్ చేసుకోవాలి. ఓకే, మనము స్టవ్ వెలిగించుకుందాము. పాలు వేడి చేసుకుందాం. పాలు వేడి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్కువసరికి ఇత్తడి గిన్నెలు వాడమంటున్నారు కదా, అవును. ఇత్తడి గిన్నెలో చేసుకుందాం, బాగుంటుందట. అంటే వైట్, స్టీల్ వాడద్దు అంటున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్. ఓకే, అవి పెట్టేసి మరిగించుకోవాలి. పాలు మరిగించుకోవాలి. మనం మరిగేంత లోపల మనం కస్టర్డ్, ఇప్పుడు చల్లటి పాలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఓకే, దీంట్లో మనం ఇది కస్టర్డ్ మిక్స్ చేసుకుందాం. ఎన్ని స్పూన్స్ కస్టర్డ్ మేడం? 2 స్పూన్స్, పెద్ద స్పూన్. ఓకే, ఓకే. మనం ఇలా కలుపుకుంటూ చేరాలి. ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల మనకు చిక్కదనం వస్తుంది కదా. యా, మనం డైరెక్ట్ కలిపితే మొత్తం ముద్దలు అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. వేరే చల్లటి పాలలో మిక్స్ చల్లటి పాలలో మిక్స్ చేసుకోవాలి. ఓకే,